జానపద జాతర ముగింపు వేడుకలు రవీంద్ర భారతిలో జరిగాయి. ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కళాకారులు ఆడిపాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన కళాకారులు తమ కళలను ప్రదర్శించారు. కళాకారులకు ఇస్తున్న పెన్షన్ను త్వరలోనే 5,000 మందికి ఇచ్చేలా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు మంత్రి చందూలాల్. కళాకారులకు ఇన్సూరెన్స్, ఐడెంటిటీ కార్డ్, హెల్త్ కార్డులు కూడా ఇస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమం సాంస్కృతిక ఉద్యమంగా సాగిందని గుర్తు చేశారు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్. ఈ రోజు వరకు మీ వంశ పారపర్యంగా వస్తున్నటువంటి కళలను రాబోయే రోజుల్లో కూడా ఇది శాశ్వతంగా ఉండాలనేది నా ఉద్దేశం. ఈ మధ్యలో కొంతమంది కళాకారులు తగ్గుతున్నారనేటువంటి విషయం కూడా మనం తెలుసుకుంటున్నాం. అలా తగ్గకుండా రోజు రోజుకు అభివృద్ధి చెంది గతంలో బాలకృష్ణ చెప్పిండు, గ్రామాల్లో పల్లెటూర్లలో ఈ కళల పట్ల ఉన్నటువంటి ఆసక్తి, ప్రేమ చాలా గొప్పది. మీరు ఆర్థిక ధనవంతులు కాకపోయినప్పటికీ మేధస్సు మీ ధనవంతుల కన్నా గొప్పదనే విషయాన్ని ఈ కళలు వృద్ధి చేసిన విషయంలో మర్చిపోవద్దు. అందుకని కళలు శాశ్వతంగా ఉండేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎంత ఉంటుందని, మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉంటాయని, మరి ఈ రోజున అందరికీ పెన్షన్ ఇవ్వాలన్నటువంటి డిమాండ్ను మన ముందు వచ్చింది. కాకుండా ఈసారి మొదటి విడతలో 12,000 మందికి ఎంపిక చేసి వరుసగా వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వడం జరుగుతున్న విషయంలో తెలుస్తున్నాను. సార్ మీకు కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు కదా సార్, మాకు ఇవ్వలేకపోయింది కదా సార్. ఒక తొలి ప్రయత్నం చేసినాం. ఒక ప్రయత్నం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి కళాకారులను రేపు తెలంగాణ సంక్షేమ ఫలాలు కూడా మీలాంటి వాళ్ళకి అందించాలని అనుకున్నప్పుడు ఉద్యమ భావవ్యాప్తి ఏ విధంగా అయితే జరిగిందో తెలంగాణ సంక్షేమ పథకాల వ్యాప్తి కూడా ఆ విధంగా జరగాలి, మనుషులకు అందాలన్నటువంటి ఉద్దేశంతో పాటలు పాడినటువంటి కొంతమంది కళాకారులను మొదటి విడిగా తీసుకున్నది. మరి నాకు ఈ పాట రాదు కదా సార్, నాకు ఆటనే వచ్చు కదా, మరి నేనెత్త బతకాలి అనుకున్నప్పుడు ఇగో మీలాంటి వాళ్లకు ప్రతి కార్యక్రమంలో కూడా నెలకొక 10,000, 20,000 మీకు వెసులుబాటు కలిగే విధంగా మీకు కళా ప్రదర్శనలు పెట్టాలన్నటువంటి ఆలోచన చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి